హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను ప్రశాంత్ కుమార్. సో, సిబ్లింగ్ కంపారిజన్ అనేది జనరల్‌గా చూస్తూనే ఉంటాం మనం. సో, చాలా ఇళ్లల్లో సాధారణంగా వినిపించే మాట మీ అన్నలా ఎందుకు ఉండట్లేదు అండ్ మీ చెల్లెలా ఎందుకు చదవట్లేదు అనేది పేరెంట్స్ ఫ్రీక్వెంట్‌గా కంపారిజన్ చేస్తూనే ఉంటారు. ఈ సిబ్లింగ్ కంపారిజన్ అనేది. సో, అసలు వాళ్ళు ఎందుకు చేస్తుంటారు అండ్ చేయడం వల్ల కిడ్స్‌కొచ్చే ఇంపాక్ట్ ఏంటి? కాన్సిక్వెన్సెస్ ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. సో, మనతో పాటు స్టూడియోలో సైకాలజిస్ట్ చందన గారు ఉన్నారు. హలో చందన గారు. హలో ప్రశాంత్. సో, సిబ్లింగ్ కంపారిజన్ అనేది మనం ఫ్రీక్వెంట్‌గా చూస్తుంటాం వెరీ కామన్‌గా. అసలు పేరెంట్స్ ఎందుకు చేస్తుంటారు ఈ కంపారిజన్ సిబ్లింగ్స్ మధ్య అనేది నా క్వెషన్ చెప్పండి ఒకసారి దీని గురించి వివరంగా? సహజంగా ఏంటంటే పేరెంట్స్‌కి పిల్లలిద్దరూ బాగా ఉండాలి. హ్మ్. ఇద్దరు ఈక్వల్‌గా ఉండాలి. ఇద్దరు అన్నిట్లో బెటర్‌గా ఉంటే బావుంటుంది అన్న ఫీల్ ఉంటుందనమాట. ఓకే. సహజంగా పిల్లల మధ్య ఏమవుతుందంటే ఒకళ్ళు ఎకడమిక్స్‌లో బాగా కొంచెం మెరుగ్గా ఉంటారు. కొందరు గేమ్స్‌లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూయిస్తుంటారు. హ్మ్. అట్లా వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ప్రకారం ఏంటంటే ఒకళ్ళు ఒక అడుగు ముందు, ఒక అడుగు వెనక అలా ఉంటుంటారనమాట. ఎగ్జాక్ట్‌గా ఇద్దరు ఒకే ప్రొవైడ్ చేసిన పేరెంట్స్‌కి ఎలా ఉంటుందంటే, హ్మ్. ఇద్దరికీ ఈక్వల్‌గా ప్రొవైడ్ చేస్తున్నాం గదా! సహజంగా మనం వింటూ ఉంటాం. ఓకే. యాహ్! అవును. ఇద్దరికీ ఈక్వల్‌గా ప్రొవైడ్ చేసినప్పుడు ఈక్వల్‌గా ఎందుకు ఔట్‌కమ్ రావట్లేదు హ్మ్. అన్న ఫీల్ ఉంటుంది. సహజంగా ఏంటంటే వీళ్ళ ఐక్యూ లెవెల్‌ని బట్టి, వీళ్ళ గ్రాస్పింగ్ పవర్, వీళ్ళకి ఆ టైంలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ వీటి వల్ల ఏంటంటే, కొంతమంది ఒకే సిట్యుయేషన్ ఉన్నప్పటికీ కూడా హ్మ్. వాళ్ళకున్న ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల హ్మ్. వాళ్ళేంటంటే ఒక్కొక్కసారి కొంత ఒకళ్ళు ఒక అడుగు ముందు, ఒక అడుగు వెనక్గా అలా ఉంటూ ఉంటారనమాట. ఓకే. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే పేరెంట్స్‌కి ఎలా ఉంటుంది, ఈక్వల్‌గా ఉంటే బాగుంటుంది గదా! హ్మ్. ఈక్వల్‌గా ఉంటే లైక్ వాళ్ళిద్దరూ బావుంటారు అన్న ఫీల్ ఉంటుందనమాట. ఈ క్రమంలో ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే ఆహ్, ఇంకొక సిబ్లింగ్ లాగా ఉండు, అన్నలా ఉండు, లేదా తమ్ముడులా ఉండు, చెల్లెలు చూడు ఎలా ఉంది, హ్మ్. అక్క చూడు చూసి నేర్చుకో, ఇలా చెప్తుంటారనమాట. సహజంగా ఏంటంటే ఏ ఇండివిడ్యుయల్‌కైనా కూడా హ్మ్. తను యూనిక్ అన్న ఫీల్ ఉంటుంది. నిజంగా కూడా ఎవ్రి హ్మ్. ఇండివిడ్యుయల్ ఈస్ యూనిక్ అనమాట. అవును. బట్ ఈ యూనిక్‌నెస్ అనేది పోతుంది. వాళ్ళలా ఉండమంటున్నారు అన్నప్పుడేంటంటే, వీళ్ళకి కొంత ఒత్తిడి కలుగుతుంది. ఓకే. వీళ్ళు కొంత స్ట్రెస్ అవుతారు. మేము మాలా కాకుండా ఇంకొకళ్ళలా ఉండాల్సొస్తుంది. వీళ్ళేం చేస్తారంటే, ఫస్ట్ ట్రై చేస్తారు. హ్మ్. అలా ఉండి పేరు తెచ్చుకుందాము అని. హ్మ్. బట్ కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది, ట్రై చేసే క్రమంలో ఏంటంటే, పిల్లలు వాళ్ళలా ఉండలేకపోతారు. ఫెయిల్ ఇప్పుడు అవుతారు. ఫర్ సపోజ్ ఒక 6 ఇయర్స్ కిడ్, ఒక 9 ఇయర్స్ కిడ్ తీసుకుందాం. లేదా 3 లేదా 6, 7 హ్మ్. తీసుకుంటే, ఈ 3 ఇయర్స్ పిల్లలు ఎలా ఉంటారు? చిన్నగా ఉంటారు బాగా. హ్మ్. వీళ్ళు వాళ్ళలా ఉందామని ట్రై చేస్తే ఏమవుతుంది? వీళ్ళ బాడీ చిన్నగా ఉంటుంది. వీళ్ళు పని మెల్లగా చేస్తుంటారు. అప్పుడప్పుడే వీళ్ళకి మాటలొచ్చు మెల్లగా మాట్లాడుతుంటారు. సో, వీళ్ళలా ఉండాల్సొచ్చినప్పుడు ఏంటంటే ఎవరైతే కొంచెం స్లో ఉన్నారో, ఏ ఇష్యూలో అయితే వెనకబడి ఉన్నారో వీళ్ళకి ఒత్తిడి పెరుగుతుందనమాట. హ్మ్. ఈ ట్రై చేస్తారు. స్టిల్ ఒత్తిడి ఉన్నప్పటికి కూడా ప్రతి కిడ్ కూడా బెటర్‌గా ఉందామన్న ఫీల్ ఉంటుంది కాబట్టి, హ్మ్. దానికోసం ట్రై చేస్తూ ఉంటారు. ట్రై చేసే క్రమంలో ఏంటంటే, వీళ్ళు వెనకబడిపోతారు. హ్మ్. వాళ్ళలా ఉండలేరనమాట. ఏ ఇండివిడ్యువల్ కూడా ఇంకొకళ్ళలా ఉండలేరు. ఇప్పుడు మనమే ఉన్నాం, ఇంటర్వ్యూ చేస్తున్నాం. మీ రోల్ నేను చేయాల్సొస్తే నాకు కష్టమవుతుంది. అవును. సో, వేరే వాళ్ళ రోల్ మనం ప్లే చేసే క్రమంలో ఏంటంటే, కొంత ఇబ్బంది పడతాం. అవును. అది కానప్పుడు. సో, ఆ హ్మ్. ఇబ్బందొచ్చినప్పుడు ఏంటి? కష్టమవుతూ ఉంటుంది. నెగెటివ్ ఆహ్, ఫెయిల్యూర్స్ రిపీటెడ్‌గా వస్తుంటే, హ్మ్. దీంతో ఏంటంటే కౌంటర్ అవుతారు మెల్లగా. ఓకే. నేనలా ఉండను. అన్నయ్యలా నేనెందుకుండాలి? అన్న కోపమొస్తుంది. ఈ కంపారిజన్ వల్ల ఏమవుతుందంటే సహజంగా సిబ్లింగ్స్ మధ్య కోపం పెరుగుతుంది. హ్మ్. అప్పటిదాకా బానే ఉంటారు. అవును. కంపారిజన్ లేనప్పుడు వాళ్ళిద్దరే ఆడుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఒకళ్ళని హైలైట్ చేసి ఒకళ్ళు పొగడటం జరుగుతుందో, ఓకే. వీళ్ళకి కూడా అది కావాలని ఉంటుంది మనసులో. హ్మ్. అది దొరకట్లేదు. ఓకే. వీళ్ళలా ఇమిటేట్ చేయాలని చూస్తే వీళ్ళ కిందే అవుతారు తప్ప, వీళ్ళకన్నా బెటర్ వీళ్ళలాగా పొగిడించుకోవడం జరగదనమాట. అలా ఏంటంటే వీళ్ళ మీద కోపం పెరుగుతూ ఉంటుంది. నేను అంతే ఎఫర్ట్స్ పెడుతున్నాను. హ్మ్. నాకు మిస్టేక్స్ వస్తున్నాయి. నేను దీనిలో చేయలేకపోతున్నాను అని బాధుంటుంది. హ్మ్. దీనివల్ల ఏమవుతుందంటే లాంగ్ టర్మ్‌లో వీళ్ళు లాంగ్ రన్‌లో హ్మ్. కావాలని కౌంటర్‌గా చేస్తుంటారు. ఓకే. ఇప్పుడెలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నారు. ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. హ్మ్. వాళ్ళిద్దరూ ఒకే స్కూల్‌కెళ్తున్నారు. హ్మ్. ఒకే స్కూల్‌లో వెళ్తున్నారు. వీళ్ళు వెళ్తున్న క్రమంలో కొంత కంపారిజన్ జరిగింది. వాళ్ళ అన్న ఇలా ఉండాలి, అన్న ఇలా చదువుకోవాలి. 10థ్‌లో అన్నయ్యకి ఇన్ని మార్క్స్ వచ్చాయి. హ్మ్. నువ్వు కూడా ఇప్పుడు గైడెన్స్ తీసుకొని ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి ఏదో చెప్పారు. అప్పుడు వెంటనే 10థ్ వీళ్ళు
దాటడానికి కుదరదు కాబట్టి అక్కడ బాగా బిగబట్టుకొని ఉంటారనమాట. అవును. ఏమీ చెప్పకుండా, పైకి చెప్పకుండా సైలెంట్‌గా ఉంటారు. ఇంటర్‌కొచ్చాక కొంతమంది ఏం చేస్తుంటారు, కావాలని వాళ్ళు ఎంపీసీ తీసుకుంటే, నాకు ఎంపీసీ ఇష్టం లేదు, నేను బైపీసీ తీసుకుంటానంటారు. ఓకే. హ్మ్. నిజానికి ఏంటి వీళ్ళకి దీని మీద ఏం ఇష్టం లేదు. బట్ ఎక్కడ మళ్ళీ ఇదే చదివితే, అన్నయ్య చదివిందే చదివితే కంపారిజన్ వస్తది గదా! హ్మ్. ఈ క్రమంలో ఏంటంటే వాళ్ళ నుండి ఈ కంపారిజన్ నుండి తప్పించుకోవడానికి వేరే ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవడం, కావాలని పిల్లల మధ్య కూడా చూస్తాం మనం. చిన్న పిల్లల్లో కూడా అన్నయ్యకి ఒక కార్టూన్ ఇష్టమంటే, హ్మ్. అది ఇష్టమున్నా కూడా వెంటనే ఏం జేస్తారు, అది వీళ్ళు చూస్తారు పెట్టినప్పుడు. అవును. బట్ స్టిల్ ఏం జేస్తారు, నాకు వేరేది ఇంకొకటి ఇష్టం. అదే టైంలో అదొస్తుంది. అవును. అదే పెట్టు నువ్వు అన్న గొడవలొస్తాయన్నమాట. ఓకే. ఓకే. కరెక్ట్‌గా ఈ ఈ కంపారిజన్‌లో వీళ్ళు సెలెక్ట్ చేసుకునేది కూడా ఎలా ఉంటుందంటే, హ్మ్. సేమ్ టైమ్‌లో వచ్చే డిఫరెంట్ ఛానెల్స్‌లో ఉండే కార్టూన్స్ అవుతుంటాయన్నమాట. ఓకే. సో, ఆ టైంలో ఏంటి వీళ్ళకిద్దరికీ అటెన్షన్ కావాలి. హ్మ్. ఇద్దరికీ దొరకట్లేదు. హ్మ్. దొరకనప్పుడేంటంటే, అదే చేసి అటెన్షన్ పొందడం పిల్లలకు కష్టమవుతుంది. ఓకే. ఈ క్రమంలో ఏం జేస్తారంటే, డిఫరెంట్ సెలెక్ట్ చేసుకొని, దాని నుండి అటెన్షన్ పొందే ప్రయత్నం జేస్తూ ఉంటారు. హ్మ్. సహజంగా ఏంటంటే, పిల్లలకి పేరెంట్స్ నుంచి కేర్ కావాలి. ఆబ్వియస్‌లీ. పే కేర్ కావాలి. కేర్ కావాలన్నప్పుడు వాళ్ళకేమవుతుంది, ఇద్దరు పిల్లలున్నప్పుడు హ్మ్. కొన్నిసార్లు ఒకళ్ళకి, కొన్నిసార్లు ఒకళ్ళకి అలా డివైడ్ అవుతుందనమాట. హ్మ్. అన్‌డివైడెడ్‌గా ఇవ్వలేకపోతారు. హ్మ్. ఈ ఇవ్వడంలో ఏంటంటే ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అవుతూ ఉంటుంది. అంటే పేరెంట్స్ ఏం జేస్తారంటే వాళ్ళ నీడ్ ఎంతుంది, ఎవరికి నిజంగా అవసరం అనే దాన్ని బట్టి ఇస్తూ ఉంటారు. హ్మ్. పిల్లలకది అర్థం గాదు మోస్ట్ ఆఫ్ అవును. సిట్యుయేషన్స్‌లో. ఎందుకు వీళ్ళకి ఎక్కువిస్తున్నారు? హ్మ్. ఒక అన్నకి తమ్ముడికి జ్వరమొచ్చింది. హ్మ్. మమ్మీ ఎక్కువ టైమ్ స్పెండ్ జేస్తుంది. ఎలా ఉంటుంది అన్నకి లేదా అక్కకి ఎలా ఉంటుంది? తమ్ముడితోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నా, నన్ను పట్టించుకోవట్లేదు అవును. అన్నట్టుంటదనమాట. హ్మ్. బట్ అక్కడ ఇష్యూ ఏంటి, వాళ్ళకి జ్వరమొచ్చింది, బాలేదు. అందుకని కొంత ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి ఎక్కువ అడుగుతున్నారు. అప్పుడు వీళ్ళకెలా ఉంటుంది, మొత్తం పనులన్నీ నాకే జెప్తారు. అవును. అన్నట్టు ఉంటుందనమాట. సో, పేరెంట్స్ ఎందుకిలా జేస్తున్నారు అన్నది అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ ఆ పిల్లలకుండదు. పిల్లలుగా ఉన్నప్పుడు హ్మ్. ఎవరికీ ఉండదు. అది లేకపోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒకళ్ళకి ఎక్కువ అటెన్షన్ దొరుకుతుంది అని వీళ్ళు ఫిక్స్ అవుతారు. పిల్లలు ఫిక్స్ అయ్యి హ్మ్. ఎలా చేస్తారంటే, ఇప్పుడు నాకు అటెన్షన్ ఎట్టి పరిస్థితిలో కావాలి. హ్మ్. మామూలుగా నేనేదన్నా చెప్పిన పని చేస్తూ ఉంటే నాకు అటెన్షన్ ఎలా దొరుకుతుంది? దొరకదు. అవును. కాబట్టి వెంటనే ఏం చేస్తారు? రెబెల్‌గా బిహేవ్ చేయడం, కావాలని ఏదో ఒకటి కదిలిచ్చడం, అలా చేస్తూ ఉంటారన్నమాట. ఇలా చేసినప్పుడు ఏంటంటే, కొంత కోపంతోనో, లేకపోతే చిరాకుతోనో వెంటనే అటెన్షన్ షిఫ్ట్ అవుతుంది వీళ్ళ మీదకి. హ్మ్. వీళ్ళ మీద ఫోకస్ చేస్తారనమాట. సో, ఇలా అటెన్షన్ కోసం ఏంటంటే, పిల్లలు కొంత టాంట్రమ్స్ చూయించడం, హ్మ్. కావాలని చెప్పింది కాకుండా వేరేగా ప్రవర్తించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. హ్మ్. సో, ఇప్పుడు కంపారిజన్ చేసినప్పుడు కిడ్స్ ఎలా అంటే చైల్డ్‌హుడ్‌లో ఎలా ఎలా ఉంటది రియాక్షన్? అండ్ అడల్ట్ టైమ్‌లో హ్మ్. ఎలా డిఫర్ అవుతుంది? అంటే అది కంపారిజన్ చేస్తున్నప్పుడు కిడ్స్‌లో ఎటువంటి రియాక్షన్ ఉంటుంది? లేదంటే టీనేజ్‌లో గాని, అడల్ట్ గాని ఆ టైమ్‌లో ఎలా ఎలా రియాక్ట్ అవుతుందని నా క్వెషన్. దీన్ని ఒకసారి వివరించండి. పిల్లలు సహజంగా ఏంటంటే, పిల్లల మధ్య కంపారిజన్ వచ్చినప్పుడు, హ్మ్. పిల్లల మధ్య బిహేవియర్ ఎప్పుడూ కూడా బిహేవియర్ రూపంలో బయటికొచ్చేస్తుందనమాట. వాళ్ళేం ఫీల్ అయినా కూడా ఓకే. వెంటనే బయట పడిపోతారు. హ్మ్. గ్రోన్ అప్స్ ఏంటి, వెంటనే బయటపడరు. బయటపడరు. అవును. కొంత జెలసీ ఉంటది. మనసులో పెట్టుకుంటారు. హ్మ్. బయటపడరు. వెర్బల్‌గా ఎప్పుడన్నా మాటల ద్వారా బయటికొస్తుంది పెద్దవాళ్ళల్లో ఓకే. మనం గమనిస్తే అవును. గనక. పిల్లల్లో ఏంటి వెంటనే చూపిస్తారు. ఓకే. వాళ్ళకి చూడు నువ్విలా చేసావు. వెంటనే పాయింట్ ఔట్ చేస్తారు. అన్న బర్త్‌డేకి 10,000 పెట్టి నువ్వు లేదా హ్మ్. 1000 రూపీస్ పెట్టి బుక్ కొన్నావు. హ్మ్. నాకు 900 కొన్నావు. అక్కడ వాళ్ళకేంటంటే నంబర్ గూడా కంపారిజన్ ఉంటుందన్నమాట. అవును. వాళ్ళకి ఎగ్జాక్ట్‌లీ. 10 రూపీస్ ఇస్తే నాకు హ్మ్. కూడా 10 ఇవ్వాలి. 10 ఇవ్వాలి. అక్కడ అవసరం ఉందా లేదా అనే దాన్ని బట్టి సహజంగా హ్మ్. ఇస్తూ ఉంటారు. ఆ! బట్ ఇక్కడ ఎలా వస్తుందంటే కంపారిజన్, నాకిది ఇచ్చావు కాబట్టి అన్నకిదొచ్చింది కాబట్టి నాకు కూడా ఇది కావాల్సిందే. హ్మ్. నాకెందుకు ఇవ్వట్లేదు? చూడండి అన్నని ఒకలా చూస్తున్నారు, తమ్ముడిని ఒకలా చూస్తున్నారు అన్నది ఆర్గ్యూ చేస్తుంటారనమాట పిల్లలు. ఓకే. పిల్లల్లో ఇలా ఉంటుంది. పెద్దవాళ్ళలో ఎలా ఉంటుందంటే, వన్స్ కొంత ఊహ తెలిసాక, పెద్దయ్యాక ఎలా ఉంటుందంటే వీళ్ళు తప్పులెతుకుతారు. ఓకే. వాళ్ళు ఎక్కడ దొరుకుతారా అన్నట్టు చూస్తూ ఉంటారనమాట. ఈ సిబ్లింగ్స్ ఇద్దరిలో కూడా. హ్మ్. అక్క చెల్లెల్ని అలానే చూస్తుంది. అన్న తమ్ముడిని, తమ్ముడు అందరూ అలానే చూస్తుంటారు. ఎక్కడ తప్పు దొరికితే వీళ్ళని
పాయింట్ ఔట్ చేయించి పేరెంట్స్ దగ్గర చూడు నువ్వు ఇంత సపోర్ట్ చేస్తున్నా కూడా ఎలా బిహేవ్ చేస్తున్నారు అని చూయించాలని ట్రై చేస్తూ ఉంటారనమాట. ఎక్కడ మిస్టేక్ ఉంది, వీళ్ళు స్కూల్లో చేస్తున్నారా, లేకపోతే ఇంట్లో చేస్తున్నారా, ఏదైనా పని ఇస్తే చేయకుండా ఫోన్ చూస్తున్నారా, ఇలా ఎక్కడ దొరుకుతారు అన్నట్టు వీళ్ళు చూస్తుంటారు, హ్మ్. పెద్దవాళ్ళు చేస్తారు, చిన్నవాళ్ళు చేస్తారు. ఇద్దరు ఒకరికొకరు ఏంటంటే ఎక్కడ వీళ్ళు దొరుకుతారు, మనం ఎక్కడ పాయింట్ అవుట్ చేసి దీన్ని హైలైట్ చేద్దాం పేరెంట్స్ దగ్గర. హ్మ్. సహజంగా వీళ్ళు ఎక్కడ హైలైట్ చేస్తారంటే పేరెంట్స్ అటెన్షన్ కాబట్టి వీళ్ళకి కావాల్సింది పేరెంట్స్ దగ్గర వీళ్ళ ఫాల్ట్స్ చూపించాలి. హ్మ్. చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఎక్కువ పిల్లల్లో. అవునవును. ఇది వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇద్దరి అటెన్షన్ ఒకరి నుండి కావాలి. హ్మ్. అట్లాంటప్పుడు ఏంటంటే పేరెంట్స్ ఒకవేళ సైడ్ అయ్యారు. ఫాదర్ ఒకళ్ళ వైపు తీసుకున్నారు, మదర్ ఒకళ్ళ వైపు తీసుకున్నారు. ఏదో కామ్ చేశారు. ఇట్లా బానే ఉంటుంది. హ్మ్. కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏంటంటే సింగిల్ పేరెంట్ ఉంటారు. హ్మ్. సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ జెలసీ గాని, ఈ కంపారిజన్ వల్ల వచ్చే నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. బాగా ఒక కిడ్ ఏమవుతారంటే పేరెంట్స్‌తో టై అప్ అయిపోతారు. హ్మ్. సో, పేరెంట్స్‌తో టై అప్ అయ్యి సెకండరీ పేరెంట్ ఉండరు కాబట్టి ఇద్దరూ కలిసి ఒకళ్ళనే టార్గెట్ చేస్తూ మేమిద్దరం ఒక టీమ్ అవ్వాలనుకుంటారు. సో, అప్పుడేంటంటే ఈ ఎవరైతే టార్గెట్ అవ్వబడ్డారో ఆ కిడ్‌కి చాలా ఒత్తిడి ఉంటుందన్నమాట. ఓకే. లాంగ్ రన్‌లో ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య బాండ్ అనేది బాగా బ్రేక్ అవుతుంది. తర్వాత ఫర్దర్ పేరెంట్స్ చనిపోయిన పెద్దయ్యాక కూడా హ్మ్. వీళ్ళిద్దరూ ఉండాల్సొచ్చినప్పుడు చిన్నప్పుడంతా నన్నింత బుల్లీ చేసింది. హ్మ్. ఇలా చేసింది. నేనిప్పుడెందుకు సిస్టర్ అయినంత మాత్రాన లేదా బ్రదర్ అయినంత మాత్రాన హ్మ్. నేనెందుకు నిలబడాలిప్పుడు? చిన్నప్పుడు నేను ఫేస్ చేశాను కదా! ఇప్పుడు చూడు నువ్వు ఫేస్ చేస్తుంటే నేను ఎంజాయ్ చేస్తాను ఓకే. అన్న ఫీల్ ఉంటుందన్నమాట. బయటికి ఎక్స్‌ప్రెస్ చేయరు. బట్ మనసులో అనుకుంటుంటారు. చిన్నప్పుడు నువ్విలా ఉండేదానివి చూడు ఇప్పుడు నీకు ఇలా అయింది. అందుకే నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే. చాలా ఫ్రీక్వెంట్‌గా వింటూ ఉంటాం పెద్దవాళ్ళల్లో కూడా మాట్లాడుకునేటప్పుడు. హ్మ్. చిన్నప్పుడు కూడా ఇలానే చేసేది. పిల్లల దగ్గర చెప్తారు. అవును. వన్స్ పెద్దయ్యాక అవును. మీ మమ్మీ ఇలా ఉండేది. వాళ్ళ పిల్లల దగ్గర హ్మ్. చెప్తారనమాట. ఓకే. ఇలా చెప్పే ఉద్దేశ్యం ఎలా ఉంటుందంటే నువ్వేం పర్ఫెక్ట్ కాదు. హ్మ్. నీ వల్ల నేను గూడా చిన్నప్పుడు ఎంతో సఫర్ అయ్యాను. మీ పిల్లలకి నువ్వేదో నేర్పించాలని చూస్తున్నావు. హ్మ్. నేర్పించే స్థాయిలో నువ్వు లేవు. ఇలా చేస్తుంటారు. పెద్దయ్యాక కూడా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే వీళ్ళల్లో కాన్ఫిడెన్స్ తగ్గించేలా చేయటం. పిల్లలకి ఈ పేరెంట్స్ అయిపోయారు వీళ్ళు. హ్మ్. వీళ్ళు సిబ్లింగ్స్‌గా ఉన్నారు. పెద్దయి పేరెంట్స్ అయ్యారు. హ్మ్. పేరెంట్స్ అయ్యాక వీళ్ళు పిల్లలకి వీళ్ళేదో చెప్పబోతుంటే వాళ్ళ ముందు నువ్వు చిన్నప్పుడు ఇలా అంటారనమాట. అప్పుడు విన్న పిల్లలకెలా ఉంటుంది? సో, నాన్న కూడా, అమ్మ కూడా ఇలానే చేశారు. చేశారు. మళ్ళీ నాకు చెప్తున్నారు చెప్తున్నారు. అన్నట్టు ఉంటుంది. బట్ పేరెంట్స్‌కేంటి నేనిలా చేసి బాధపడ్డాను. నువ్విలా వద్దు అన్న ఇంటెన్షన్ ఉంటుందనమాట. అదేంటి వెంటనే వీళ్ళు చులకనైపోతారు. హ్మ్. పేరెంట్స్ స్ట్రాంగ్‌గా కమ్యూనికేట్ చేయలేరనమాట హ్మ్. అప్పుడు. పెద్దవాళ్ళల్లో అయితే ఇలా ఉంటుంది. హ్మ్. పిల్లల్లో అయితే వెంటనే బయట పెడతారు ఓకే. బిహేవియర్ ద్వారా. హ్మ్. నేను ఫుడ్ తినను. హ్మ్. నేను స్కూల్‌కెళ్ళను. చూడు నువ్వు ఇలా చేశావు. హ్మ్. మా అన్నకి ఇలా స్పెషల్ ట్రీట్‌మెంట్ ఉంది. తమ్ముడిని ఇలా చూసుకుంటున్నావు. ఓకే. మొత్తం నా మీదే వర్క్ పడుతుంది. హ్మ్. నేను స్కూల్‌కెళ్ళను. నాకు ఫీవరొచ్చింది. ఓకే. నాకు ఫీవరొచ్చింది. హ్మ్. నేను నాకు ఒంట్లో బాలేదు. హ్మ్. లేదా నాకు ఎక్కువ డబ్బులు కావాలి. నాకు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. నాకిద్దరు కాదు. ఓకే. ఓకే. ఇప్పుడు బర్త్‌డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. హ్మ్. ఒకళ్ళకి ఎక్కువ మంది ఫ్రెండ్స్‌ని పిలుస్తారు. అప్పుడు రెండో వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాల్సొచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా ఎగ్ వీళ్ళు పిలిచారు గదా! అని పంతానికి కావాలని నంబర్ కోసం చూసుకొని పిలుస్తుంటారన్నమాట. ఇలా చేస్తూ ఉంటారు. ఆ! ఇలాంటివి పిల్లల్లో చూస్తాము. హ్మ్. వన్స్ వాళ్ళు పెద్దయ్యాక ఏంటంటే ఇలా ఎదుటి వాళ్ళని పాయింట్ ఔట్ చేయడము, నలుగురిలో ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడటము, హ్మ్. అలా చేస్తూ ఉంటారన్నమాట. ఓకే. సో, పేరెంట్స్ ఫ్రీక్వెంట్‌గా కంపారిజన్ చేస్తున్నప్పుడు సో, అదే దీనివల్ల సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలున్నాయంటారా? అంటే కారణం అవుతుందా? ఈ సిబ్లింగ్ ఫ్రీక్వెంట్‌గా చేయడం వల్ల, కంపారిజన్ హ్మ్. చేయడం వల్ల? ఫ్రీక్వెంట్‌గా కంపారిజన్‌కి గురైన కిడ్ ఎవరైనా కూడా వాళ్ళకేంటంటే విపరీతమైన కోపం ఉంటుంది. ఓకే. సిబ్లింగ్ పట్ల. హ్మ్. చాలా కోపం ఉంటుందన్నమాట. ఎంత కోపం ఉంటుందంటే హ్మ్. అసలు వీళ్ళు నా లైఫ్‌లో లేకపోయుంటే హ్మ్. అన్‌డివైడెడ్ అటెన్షన్ నాకు దొరికేది. పేరెంట్స్ నుండి కంప్లీట్ అటెన్షన్ నాకు దొరికేది. హ్మ్. వీళ్ళు పుట్టడం వల్లే నాకు మొత్తం నా నుంచి లాగేసుకున్నారు పేరెంట్స్‌ని. ఓకే. ఎస్పెషల్లీ ఆహ్, సెకండ్ కిడ్ పుట్టినప్పుడు ఫస్ట్ కిడ్ ఫీల్ అవుతారనమాట ఇలా. హ్మ్. అవునవును. మొత్తం నా నుంచి లాగేసుకున్నారు. అప్పటి వరకు నేను గదా! అవును. మొత్తం పోయింది చూడు అన్న ఫీలింగ్ వస్తుందనమాట వీళ్ళకి. ఎగ్జాక్ట్‌లీ. సో, ఎట్టి పరిస్థితుల్లో ఏంటి వీళ్ళు ఇట్లా బిహేవ్ చేశారు. సో, ఇంక వీళ్ళొద్దు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారనమాట.
బాగా కోపం పెంచుకుంటారు. తర్వాత వాళ్ళకి రిలేషన్స్ ఎక్కువ ఏంటంటే వీళ్ళు అప్పుడు కొట్టుకొని అప్పుడు వరకు బానే ఉండి తర్వాతేంటంటే కొంతమంది ఏం చేస్తారంటే చిన్నప్పుడు ఇలా కొట్టుకున్నా హెల్తీ కంపారిజన్ ఉన్నప్పుడు వాళ్ళు బయట వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు మళ్ళీ మన అన్నయ్య హ్మ్. అన్న ఫీల్ ఉంటుంది. ఎక్కడైతే కంపారిజన్ బాగా ఎక్కువ నడిచి వీళ్ళు బాగా మేము తక్కువ అని హ్యూమిలియేట్‌గా ఫీల్ అయ్యి బాగా ఎక్కువ సఫర్ అయ్యారో వాళ్ళకెలా ఉంటుందంటే వేరే వాళ్ళు ఎవరైనా బయటకెళ్ళినప్పుడు కించపరుస్తుంటే హమ్మయ్య! ఇన్ని రోజులు నేనే సఫర్ అయ్యాను. హ్మ్. ఇప్పుడు వీళ్ళ దాకా వచ్చింది. యెస్. యెస్. యాక్చువల్లీ వీళ్ళు ఎంజాయ్ చేస్తారు దాన్ని. సో, అన్‌హెల్తీ కంపారిజన్ జరిగినప్పుడేంటంటే లాంగ్ వాళ్ళ బ్రేక్స్. సఫరింగ్‌ని వీళ్ళు ఎంజాయ్ చేసే యాటిట్యూడ్ పెరుగుతుందనమాట. హ్మ్. వీళ్ళు సఫర్ అవుతున్నారు. ఇప్పుడు బావుంది చూడు. నేనే కాదు అన్న ఫీలింగ్ ఉంటుందనమాట. హెల్తీ కంపారిజన్ జరిగినప్పుడేంటంటే హ్మ్. అన్నయ్యకి మార్కులొచ్చాయి లేదా అక్కకి మార్కులొచ్చాయి. నేను గూడా ఏదో ఒక దానిలో తెచ్చుకొని షైన్ అయ్యి చూపించాలి. హ్మ్. ట్రై చేస్తారనమాట. ఇప్పుడు అన్నయ్య ఏదో బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. హ్మ్. దానిలో ఏదో వచ్చింది. హ్మ్. మెచ్చుకున్నారు పేరెంట్స్. హెల్తీ కంపారిజన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? హ్మ్. పిల్లలు వెంటనే తను బ్యాడ్మింటన్ ఆడాడు. నేను ఫుట్‌బాల్ ఆడతాను. హ్మ్. దానిలో నేను చూపిస్తాను. ఓకే. వెంటనే ఏం చేస్తారు? ఏదో ఇంకోటి ఆడి ఇదిగో చూడు నాకు దీనిలో వచ్చింది అని చూపిస్తారనమాట. హ్మ్. ఇలా హెల్తీ కంపారిజన్ ఉన్నప్పుడేంటంటే, వాళ్ళు ఒకటొచ్చింది కాబట్టి నేను ఇంకోటి ట్రై ట్రై చేస్తాను. చేస్తున్నాను. సో, ఇద్దరు కలిసి గ్రో అయ్యే మెథడ్ ఉంటుంది హెల్తీ కంపారిజన్‌లో. మోస్ట్ ఆఫ్ ద సిట్యుయేషన్స్‌లో ఏంటంటే, వన్స్ కంపారిజన్ అనేది స్టార్ట్ అయ్యాక, హ్మ్. అది హెల్తీగా ఉండే అవకాశం తక్కువే ఉంటుంది ఎప్పుడూ కూడా. ఓకే. నెగెటివ్‌గా వెళ్ళే అవకాశాలే ఎక్కువుంటాయి. సో, బెటర్ ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడూ కూడా హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని కంపేర్ చేయొద్దు. ఓకే. ఎస్పెషల్లీ సిబ్లింగ్స్ మధ్య మీరు కంపేర్ చేసినప్పుడు ఏంటంటే, అది చాలా లాంగ్ రన్‌లో వీళ్ళు కలిసుంటారు కాబట్టి, ఇప్పుడు బయట వాళ్ళతో ఎవరో పోల్చారు. హ్మ్. బయట వాళ్ళతో పోల్చినప్పుడు ఏంటి, ఇంటికొచ్చాక ఏదో పేరెంట్స్‌కి చెప్పుకొని రిలాక్స్ అయిపోతారు. అవును. పేరెంట్స్ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు సిబ్లింగ్స్ మధ్య కంపేర్ చేసినప్పుడు ఏంటంటే, హ్మ్. వీళ్ళకి ఆ పెయిన్ ఎక్కువ ఉంటుందన్నమాట. అవును. బయట పోలిస్తే వచ్చి చెప్పుకున్నాము. ఇంట్లోనే పోలుస్తున్నారు. హ్మ్. ఇప్పుడు వీళ్ళ మీద ఎవరికి చెప్పుకోవాలి? మా ఇంట్లో ఇట్లా పోలుస్తారు అని జెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ముందు చెప్పుకుంటారా? చెప్పుకోరు చెప్పుకోరు. కదా! చులకన అయిపోతాం అనుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. ఆ ఫీలింగ్ చిన్న పిల్లలకు గూడా ఉంటుంది. హ్మ్. ఏంటి ఇది చిన్న పిల్లల్లో గూడా ఇంత చులకన అయిపోతామన్న ఫీలింగ్ ఉంటుందా అనుకుంటారు గానీ, పిల్లలు కూడా ఎప్పుడు వాళ్ళ ఇంట్లో నెగెటివ్ విషయాలు చెప్పరసలు. వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్‌లో. హ్మ్. ఇట్లా జరిగింది, అట్లా జరిగింది అని చెప్పుకోరనమాట. హ్మ్. సో, వాళ్ళు గూడా ఫీల్ అవుతారు. నెగెటివ్‌గా ఇట్లా నన్ను తక్కువగా చూస్తున్నారు అని ఫీల్ అయినా చెప్పుకోవడానికి సఫర్ అవుతారు కాబట్టి, వాళ్ళకి వెంటిలేషన్ ఉండదు. హ్మ్. ఆ వెంటిలేషన్ లేకపోవడం వల్ల ఏంటంటే, వాళ్ళలో వాళ్ళు ఆ పెయిన్ ఎక్కువ భరిస్తారు ఓకే. లాంగ్ రన్. హ్మ్. వాళ్ళకి నచ్చలేదు. బయట వాళ్ళతో కంపేర్ చేస్తున్నారు. వాళ్ళతో ఆడటం మానేస్తారు. ఓకే. పక్కకొచ్చేస్తారు. హ్మ్. లేదా నెక్స్ట్ టైమ్ ఏం చేస్తారు, ఒక క్లాస్‌లో వీళ్ళకి ఎవరితోనో కంపేర్ చేస్తున్నారు. ఈవెన్ క్లాస్‌లో జరిగినప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఒక కేస్‌లో మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, ఆ అమ్మాయి హ్మ్. ఈ వాళ్ళ పేరెంట్స్ కంపేర్ చేస్తున్నారనమాట. ఆ అమ్మాయి చూడు ఎంత చదువుతదో, హ్మ్. ఇట్లా చేస్తది, చెప్పిన మాట వింటది అంటే వెంటనే ఈ అబ్బాయి హ్మ్. వాళ్ళ క్లాస్ టాపర్ అని వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు. హ్మ్. అయితే ఆ అమ్మాయి చూడు ఎంత చేస్తుందో అంటే, అసలు ఆ అమ్మాయి ఎంత ఇదిగా ప్రవర్తిస్తదో తెలుసా? క్లాస్‌లో అల్లరి చేస్తది. హ్మ్. అసలు ఆ అమ్మాయిని అందరిని టార్గెట్ చేసి, బుల్లీ చేసి బిహేవ్ చేస్తది. ఎవ్వరు ఇష్టపడరు. తనకి ఫ్రెండ్స్ ఎవ్వరు ఉండరు. అందరి మీద టీచర్స్‌కి కంప్లెయింట్స్ ఇస్తది. అట్లా చేస్తుంది, ఇట్లా చేస్తుంది. ఉన్నదానికి ఇంకో 4 యాడ్ చేసి అవును. వాళ్ళ మీద నెగెటివ్ ఫీలింగ్ వచ్చేటట్టు చెప్తుంటారనమాట. హ్మ్. కొంత నిజము ఉంటాయి. కొంత హ్మ్. వీళ్ళు కరెక్ట్. కల్పిస్తుంటారు. సో, వీళ్ళకేంటంటే ఇట్లా పొగుడుతున్నప్పుడేంటి, వీళ్ళకి కొంత ఇన్‌సెక్యూరిటీ వస్తుందనమాట. హ్మ్. సో, వాళ్ళని చూడు అంత పొగిడేస్తున్నారు. మా పేరెంట్స్ మనసుల్లో వాళ్ళెక్కడ మా ప్లేస్‌ని తీసేసుకుంటారో అన్న భయం ఉంటుంది. దాన్ని సెక్యూర్ చేసుకోవడానికేంటంటే, వాళ్ళలో తప్పులు వెతుకుతూ ఉంటారు. హ్మ్. ఎక్కడ దొరుకుతారు. మన సిబ్లింగ్స్‌లో ఎలా వెతికారో, హ్మ్. వీళ్ళల్లో కూడా అలా వెతుకుతూ ఉంటారు. హ్మ్. బయట వాళ్ళదేంటంటే ఏదో ఒక టైంలో ఆగిపోతారు. ఇంటికొచ్చేసాక డీవియేట్ అయిపోతారు. హ్మ్. ఇంట్లోనే కంపారిజన్ ఉన్నప్పుడేంటంటే, వీళ్ళకది ఎక్కువుంటుంది. ఓకే. ఇప్పుడు ఇంట్లో ఉన్న తమ్ముడిని వీళ్ళేం అవాయిడ్ చేయలేరు గదా! అవును. లేదా అక్కనో, హ్మ్. చెల్లినో హ్మ్. అవాయిడ్ చేయలేరు. సో, ఈ కంపారిజన్ ఏంటంటే, బయట వాళ్ళతో పోలిస్తే చాలా లాంగ్ రన్‌లో ఉంటుందనమాట. హ్మ్. ఇలా లాంగ్ రన్‌లో ఉండడం వల్ల ఏంటంటే, వీళ్ళకి నేను ప్రతి క్షణం ప్రూవ్ చేసుకోవాలి. హ్మ్. అంటే నేను ప్రూవ్ చేసుకుంటే తప్ప నాకు ఐడెంటిటీ రాదు. రాదు. హ్మ్. అన్న పెయిన్ వాళ్ళకి చాలా సఫర్ అవుతారనమాట. అంటే మామూలుగా పేరెంట్స్ ఇద్దరు పిల్లలున్నప్పుడు ఇద్దరికీ ఈక్వల్‌గా లవ్ దొరుకుతున్నప్పుడు ఒక సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది.
ఓకే. అలా దొరకట్లేదు. నేను ప్రేమ కావాలి అంటే నేను ఫైట్ చేసి ఏదో ఒకటి చూయించి నేను సంపాదించుకోవాలి హ్మ్. అన్నప్పుడు వాళ్ళకి చాలా ఒత్తిడుంటుంది. ఏ కిడ్‌కైనా గూడా. హ్మ్. అంటే సహజంగా దొరికేది కూడా నాకు దొరకట్లేదు. హ్మ్. సహజంగా అందరికి పేరెంట్స్ నుండి కన్సర్న్ కన్సర్న్ దొరుకుతుంది. దొరుకుతుంది. అలాంటిది నాకు దొరకట్లేదు. నేను కష్టపడి ఏదో ఒక దానిలో మంచిగా మార్కులు తెచ్చుకోనో, లేకపోతే ఏదో ఒక దానిలో నేను మంచిగా ఉన్నాను అని చూయించుకొని, సంపాదించుకోవాల్సిన స్థితిలో నేనున్నాను అన్నది వీళ్ళకి చాలా బాధ కలుగుతుందనమాట. అది వాళ్ళు చెప్పుకోలేరు. వాళ్ళకి ఆ టైంలో అది అర్థం కాదు కూడా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు. సో, ఇలాంటి పరిస్థితి ఉండడం వల్ల ఏంటంటే, వాళ్ళ లైఫ్‌లో ప్రతిదాన్ని ఇట్లా ఫైట్ చేసే సంపాదించుకోవాలేమో అన్న ఫీల్‌లో ఉంటారు. అవును. పెద్దయ్యాక కూడా వీళ్ళకేమవుతుందంటే ఎవరైనా వచ్చి సడెన్‌గా వీళ్ళని మెచ్చుకున్నప్పుడు, "ఇది బా చేశావు, ఇది బావుంది" అని ఎవరైనా పొగిడినా గూడా, హ్మ్. "నేను దీనికి వర్తీయేనా? ఓకే. నేను సెల్ఫ్ డౌట్ నిజంగా" వస్తుంది. సెల్ఫ్ డౌట్ ఫీల్ అవుతారనమాట. హ్మ్. "నేను దీనికి వర్తీయేనా? హ్మ్. వీళ్ళేదో అనవసరంగా నన్ను పొగిడారు. హ్మ్. లేదా వీళ్ళు నా దగ్గర ఏదో ప్లే చేస్తున్నారు. నాతో పనుందేమో, అవసరం ఉందేమో" హ్మ్. అన్న ఫీలింగ్‌లోకొచ్చేస్తారనమాట. ఓకే. సో, వీళ్ళకది లెర్న్‌డ్ బిహేవియర్ అవుతుంది. ఏదైనా కావాలి అంటే ఏదన్నా ప్రతిదాన్ని వీళ్ళు కష్టపడి ఏదో ఒకటి చూయించి గెలుచుకోవాలి. ఓకే. అలాంటిది వీళ్ళకి అలవాటవుతుంది. ఓకే. సో, లాంగ్ రన్‌లో ఏంటంటే వీళ్ళు నిజంగా వాళ్ళు అప్రిషియేటబుల్ ఏదైనా చేసినా కూడా హ్మ్. అది ఎవరైనా వెంటనే వచ్చేస్తే వాళ్ళకి డౌటొస్తుందనమాట. హ్మ్. నేనిది వర్తీ కాదేమో! సెల్ఫ్ డౌట్ పెరుగుతుంది. హ్మ్. గిల్టీ‌గా ఫీల్ అవుతారు. నేను చేయాల్సినంత పని చేయట్లేదేమో అన్న ఫీలింగ్‌లో ఉంటారు. తర్వాత కాన్ఫిడెన్స్ తక్కువుంటుంది. అండ్ మనం ఇందాక చెప్పుకున్నట్టు సిబ్లింగ్స్ మీద ఎప్పుడు వాచ్ చేస్తూ హ్మ్. ఉంటారు. ఎక్కడ వీళ్ళు తప్పు చేసి హ్మ్. దొరుకుతారు నాకు అన్నట్టు వీళ్ళకి తెలియకుండానే చెక్ చేస్తారనమాట. హ్మ్. అంటే వీళ్ళ ఇంటెన్షనల్‌గా చేయరు. షూర్. అన్‌ఇంటెన్షనల్‌గానే వీళ్ళు చెక్ చేస్తూ ఉంటారు ఎప్పుడు. ఎక్కడ దొరుకుతారు? ఎక్కడ దొరుకుతారని. సో, ఇలా ఉంటుంది. సిబ్లింగ్స్ మధ్య తర్వాత కూడా లాంగ్ రన్‌లో హ్మ్. రిలేషన్‌షిప్ అనేది డ్యామేజ్ అవుతూ వస్తుంది. హ్మ్. సో, ఇందాక మీరు చెప్పినట్టు సింగిల్ చైల్డ్‌లో ప్యాంపరింగ్ గాని, లవ్ గాని చూపిస్తుంటారు. సో, సడెన్‌గా సెకండ్ చైల్డ్ రాగానే అటెన్షన్ అంతా అక్కడికెళ్ళిపోతది గదా! హ్మ్. సో, అలాంటప్పుడు పేరెంట్స్ ఎలా డీల్ జేయాలి? అంటే ఫస్ట్ చైల్డ్ చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతారు గదా! ఆ టైంలో. సడెన్‌గా లవ్ గాని, ప్యాంపరింగ్ గాని, అటెన్షన్ అంతా అటు వెళ్ళేసరికి హ్మ్. ఫస్ట్ చైల్డ్ చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. సో, అలాంటప్పుడు పేరెంట్స్ ఎలా డీల్ జేయాలంటారు? ఫస్ట్ ఏం చేయాలంటే పేరెంటింగ్‌లో హ్మ్. పేరెంట్స్ ఇద్దరిది రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఒకళ్ళది కాదు అనే విషయం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. హ్మ్. అలా యాక్సెప్ట్ చేసినప్పుడు ఏంటంటే, ఇద్దరూ కలిసి డీల్ చేసి ఇద్దరు పిల్లల్ని పెంచుకోవడం అవుతుందనమాట. ఓకే. ఇప్పుడు పేరెంటింగ్‌లో ఎక్కువ రోల్ మదర్‌ది అన్న వదిలేసినప్పుడు ఏంటంటే, హ్మ్. మదర్ ఇద్దరిని చూసుకోలేకపోతారు. పుట్టిన బేబీకి ఎక్కువ ఫీడింగ్ ఇవ్వాల్సొస్తది. స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. అలాంటప్పుడు పెద్దవాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేకపోతారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే సెకండరీ పేరెంట్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ కొంత టైమ్ స్పెండ్ చేయాలి అప్పుడు. హ్మ్. ఫస్ట్ కిడ్‌తో గానీ, లేదా న్యూ బోర్న్ బేబీతో గానీ, హ్మ్. వాళ్ళు కొంత ఇప్పుడు ఫీడింగ్ అంటే మదరే ఇవ్వాల్సొస్తది. ఓకే. అలా కాకుండా ఇప్పుడు డైపర్ చేంజ్ చేయొచ్చు. హ్మ్. లేదా బట్టలేయొచ్చు, సో, స్నానం ఫాదర్ రోల్ కూడా చేయించొచ్చు. కొంత ఉండాలంట. అప్పుడు రోల్ ఇద్దరూ తీసుకున్నప్పుడు ఓకే. ఓకే. ప్రాపర్‌గా ఏంటంటే, ఓకే. వీళ్ళు ఇద్దరికీ కొంత టైం మిగులుతది. హ్మ్. అప్పుడు ఫస్ట్ కిడ్‌కి గూడా కొంత టైమ్ స్పెండ్ చేయగలుగుతామనమాట. సో, ఇలా మీరు పేరెంటింగ్‌లో చేంజెస్ చేసుకున్నప్పుడేంటంటే, ఇద్దరికీ ఈక్వల్ టైమ్ దొరికినప్పుడు హ్మ్. ఎర్లీ ఏజ్‌లో హ్మ్. కొంతమంది ఏంటంటే వీళ్ళు పుట్టగానే వీళ్ళని తీసుకెళ్ళి రిటన్ ఇచ్చేద్దాం. హ్మ్. హాస్పిటల్‌లో ఇచ్చేసి వచ్చేద్దాం. ఓకే. హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాం గదా! అవును. హాస్పిటల్‌కి మళ్ళీ తీసుకెళ్ళి రిటన్ ఇచ్చేసేద్దాం. హ్మ్. వద్దు మనకి. హ్మ్. అలా అంటూ ఉంటారనమాట. అలా ఏంటంటే వీళ్ళు ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు వాళ్ళు హ్మ్. ఎలౌ చేస్తున్నప్పుడు మెల్లగా హ్మ్. వీళ్ళతో గూడా ఆడుకుంటున్నప్పుడు, వీళ్ళని కూడా కలుపుకొని పిల్లలతో ఆడిచ్చినప్పుడు, ఇలా చేసినప్పుడు ఏంటంటే వీళ్ళకి కొంత ఇన్‌సెక్యూరిటీ రాకుండా ఉంటుందనమాట. లేదంటే మొత్తం మమ్మీ అటెన్షన్ మొత్తం మమ్మీయే చూసుకున్నారు అప్పటి వరకు. హ్మ్. ఫాదర్ ఏమీ రోల్ ప్లే చేయలేదు పేరెంటింగ్‌లో మొదటి నుంచి. హ్మ్. అప్పుడు వెంటనే కొత్త బేబీ రాగానే మదర్ ఆబ్వియస్‌లీ అటెళ్ళిపోతారు గదా! హ్మ్. అప్పుడేమవుతుంది ఒంటరిగా వదిలేసిన ఫీలింగొస్తుందనమాట. హ్మ్. అలా కాకుండా మొదటి నుండి పేరెంట్స్ ఇద్దరూ రోల్ ప్లే చేసినప్పుడేంటంటే, ఒకళ్ళొకళ్ళని చూసుకున్నా ఇంకొకళ్ళు నాకున్నారు ఓకే. అన్న సెక్యూరిటీ పిల్లలకుంటుంది. సో, ఫస్ట్ నుంచి గూడా ఏంటంటే, ఒక బేబీ పుట్టినప్పుడు ఇద్దరూ పేరెంటింగ్‌లో ఇన్వాల్వ్ అయినప్పుడేంటంటే, ఓకే. పిల్లలు సెక్యూర్‌గా పెరుగుతారు. హ్మ్. సెకండ్ చైల్డ్ ఒచ్చినా కూడా, అప్పుడు ఒకళ్ళు అటు చూసినా, ఇంకొకళ్ళు నాకున్నారు అన్న సెక్యూరిటీ ఉంటుంది. అదే ఒక్కళ్ళే మొత్తం పేరెంటింగ్ అంతా కేర్ తీసుకున్నారు. మదరే తీసుకున్నారు. ఫాదర్ అస్సలు పట్టించుకోలేదు. జస్ట్ ఏదో ఫైనాన్షియల్‌గా ప్రొవైడ్ చేస్తున్నారు.
ఇప్పుడు పిల్లలకి ఎలా ఉంటుంది? ఉన్న ఒక్క మదర్ అటువైపు వెళ్ళిపోయారు. హ్మ్. నా నుంచి కొత్త బేబీ మమ్మీని లాగేసుకుంది. హ్మ్. అదే కనిపిస్తుంది. ఓకే. సో, ఇద్దరు పేరెంట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటంటే, అట్‌లీస్ట్ ఒకళ్ళ నుంచి ఐడెంటిటీ వీళ్ళకి దొరుకుతుంది కాబట్టి, కొంత సెక్యూర్‌గా ఉంటారు కంపారిటివ్‌లీ. ఓకే. సో, చాలామంది పేరెంట్స్ ఏమంటారంటే, కంపారిజన్ చేయకపోతే వాళ్ళు మోటివేట్ ఎలా అవుతారు? సో, వాళ్ళ అకాడమిక్స్‌లో గాని ఎలా ఇంప్రూవ్‌మెంట్ ఒస్తది? సో, హ్మ్. మేము కంపారిజన్ చేసేదే వాళ్ళని మోటివేట్ చేయడానికి అని అంటుంటారు. ఇది కరెక్టేనా? నా క్వెషన్. లేదు. కంపారిజన్ వల్ల మోటివేషన్ రాదు. కంపారిజన్ వల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళ పట్ల జెలసీ పెరుగుతుంది. ఓకే. వాళ్ళనేదో ఓడించేయాలి అన్న ఆలోచనలు నెగెటివ్ పెరుగుతాయి తప్ప, కంపారిజన్ వల్ల పాజిటివ్ అనేది ఎప్పుడూ రాదు. ఓకే. నిజంగా మీ పిల్లలు దేనిలో అన్నా ఔట్‌షైన్ అవ్వాలి, బాగా హ్మ్. దీనిలో పెర్ఫార్మ్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే, దానిలో వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి పాజిటివ్‌గా. ఓకే. కంపారిజన్ వేరు, ఎంకరేజ్ చేయడం వేరు. ఓకే. కంపారిజన్‌లో ఏంటి, ఇంకొకళ్ళని తీసుకొచ్చి వాళ్ళలా ఉన్నారు, హ్మ్. నువ్వింకా ఇలానే ఉన్నావు. హ్మ్. అంటే నువ్వింకా తక్కువ అని మనం పాయింట్ ఔట్ చేస్తున్నాం. ఓకే. ఎంకరేజ్‌మెంట్‌లో ఎలా ఉంటుంది, నువ్వు ఈ స్టేజ్‌లో ఉన్నావు, కొంత ప్రయత్నిస్తే మనం ముందుకెళ్ళే అవకాశం ఉంది అని మనం చెప్తామనమాట. ఒక పాజిటివ్ విధంగా మనం మాట్లాడతాం. కంపారిజన్ ఎప్పుడు కూడా నెగెటివ్ రిజల్ట్సే ఇస్తుంది తప్ప పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వదు. మన పిల్లలు దేనిలో అన్నా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయాలి అనుకున్నప్పుడు, ఆ విషయంలో వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ దొరికేలాగా చేయాలి తప్ప, కంపేర్ చేస్తే పిల్లలు బెటర్ అవుతారు అనుకోవటం అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్ అనమాట. ఓకే. సో, ఇంకోటేంటంటే ఈ సిబ్లింగ్స్‌లో సేమ్ జెండర్ ఉంటారు చూడండి. ఐ మీన్ బాయ్స్ గాని, ఫీమేల్ గాని. సో, వీళ్ళల్లో ఐడెంటిటీ గాని, కాంపిటీషన్ ఎక్కువుండేది. అంటే పేరెంట్స్ మీద అంటే పేరెంట్స్ కీప్ ఆన్ చెప్తుంటారు. తను అక్క అలా చేస్తుంది. హ్మ్. నువ్వు ఇలా ఉన్నావు. లేదా తమ్ముడు అలా ఉన్నాడు. నువ్వు ఇలా ఉన్నావు. సో, సేమ్ జెండర్ ఉన్నప్పుడు ఇద్దరిలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. సో, వాళ్ళు ఐడెంటిటీ కోసం బాగా పేరెంట్స్ దగ్గర ఏదో ప్రూవ్ చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తుంటారు. చాలా స్ట్రెస్‌కి గురవుతుంటారు. హ్మ్. సో, వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి పేరెంట్స్? సో, ఎలాంటి పేరెంటింగ్ ఉంటే బెటర్ అంటారు? అంటే సేమ్ జెండర్ ఉన్నప్పుడు. హ్మ్. ఐదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్. సహజంగా ఏంటంటే, బెటర్ అన్నిటికన్నా ఐడియల్ ఏంటంటే, డిఫరెంట్ జెండర్ ఉన్నప్పుడు హ్మ్. చాలా బెటర్ ఉంటుందనమాట. వాళ్ళకి కొంచెం. తెలియకుండానే హ్మ్. వీళ్ళని వాళ్ళు కేర్ తీసుకుంటారు. వాళ్ళని వీళ్ళు కొంత హ్మ్. ఇన్వాల్వ్ అవుతుంటారు. ఒకే జెండర్ ఉన్నప్పుడు ఏంటంటే, సహజంగా ఒక కిడ్ పుట్టాక ఆపోజిట్ జెండర్ పేరెంట్ పట్ల వీళ్ళకి కొంత కేర్ కావాలని కోరుకుంటారనమాట. ఎగ్జాక్ట్‌లీ. అట్రాక్షన్ ఉంటుంది. హ్మ్. ఆ క్రమంలో ఏంటంటే, ఇద్దరు సేమ్ జెండర్ అయినప్పుడు, ఇద్దరికీ ఒక పేరెంట్ నుండే కేర్ కావాలి కాబట్టి, ఆ ఒక్క పేరెంట్ కోసం వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. హ్మ్. సో, ఇద్దరు డిఫరెంట్ జెండర్ అనేటప్పుడేంటి, సహజంగా అబ్బాయిలు అమ్మ కూచిలవుతారు. అమ్మాయిలు డ్యాడీ అవుతారనమాట. ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు. లేదా ఇద్దరు అబ్బాయిలే ఉన్నారు. ఇలాంటప్పుడేంటి, సింగిల్ పేరెంట్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఎగ్జాక్ట్‌లీ. అట్లా ఉన్నప్పుడేంటంటే ఇద్దరు ఎక్కువ స్ట్రగుల్ ఉంటుందనమాట వాళ్ళ మధ్య. సో, ఒక పేరెంట్ నుంచే నాకు 2 రావాలి. అటెన్షన్ కావాలి. ఇప్పుడు అమ్మాయిలు ఇద్దరున్నారు. ఇద్దరు అమ్మాయిలకి ఫాదర్ నుండే కావాలి. హ్మ్. బ్రదర్ లేరు. బ్రదర్ బ్రదర్ ఉంటే కొంత కొంచెం. సాటిస్ఫై అయ్యేది. అవును. ఇద్దరికి ఫాదర్ నుండే కావాలి కాబట్టి, ఇంకా ఎలా ఉంటుందంటే ప్రతిదీ కాంపిటీషన్ అవుతుందనమాట ఓకే. వీళ్ళ మధ్య. హ్మ్. అంటే ఇద్దరు డిఫరెంట్ ఉన్న అవును. దానికంటే గూడా సేమ్ సేమ్ ఉన్నప్పుడు జెండర్ ఉన్నప్పుడు ఇలానే ఎక్కువ కాంపిటీషన్. కాంపిటీషన్ అవుతుంది. ఎక్కువ ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. హ్మ్. ఈవెన్ మదర్ సపోర్ట్ చేసినా గూడా ఏంటంటే, హ్మ్. ఫాదర్ నుండి అప్రూవల్ కోసం ట్రై చేస్తుంటారు. అబ్బాయిలు గూడా ఏంటంటే, ఫాదర్ ఒకళ్ళని సైడ్ చేస్తే, మదర్ దగ్గరికెళ్లి కంప్లెయింట్ చేద్దామన్న ఇది ఉంటుందనమాట. మదర్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు హ్మ్. అన్నది ఉంటుంది. వీళ్ళకి తెలియకుండానే అదుంటుంది. సహజంగా ఏమవుతుందంటే, ఇద్దరు సేమ్ జెండర్ ఉన్నప్పుడు, సెకండ్ కిడ్ ఏంటంటే, ఫస్ట్ జెండర్ వాళ్ళ మిస్టేక్స్ నుండి నేర్చుకునే అవకాశం ఉంటుంది కొంత. ఓకే. హ్మ్. సెకండ్ వాళ్ళకి ఎగ్జాక్ట్‌లీ. కొంత అవకాశం ఉంటుంది. హ్మ్. ఫస్ట్ గూడా పేరెంట్స్ కూడా ఏంటంటే, ఇద్దరూ ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు ఫస్ట్ పెద్దవాళ్ళనంటారు. హ్మ్. పెద్దదానివి కదా! లేదా పెద్దవాడివి కదా! నీకు తెలియలేదా? తనకి నువ్వు ఎగ్జాంపుల్‌గా ఎగ్జాంపుల్. ఉండాలి. ఇట్లానా బిహేవ్ చేసేది అని జెప్పి పెద్దవాళ్ళనంటారు. హ్మ్. సో, అప్పుడేంటి వీళ్ళకి చిన్న పిల్లలకి కొంత లైన్ దొరుకుతుంది. కొంత స్పేస్ హ్మ్. దొరుకుతుందనమాట. ఎస్కేప్ అవ్వడానికి. పెద్దవాళ్ళకేంటి అది ఉండదు. సో, ఇది ఉండకపోవటం వల్ల ఏంటి వీళ్ళు వీళ్ళ మీద కోపం పెంచుకుంటారు. హ్మ్. అప్పటి వరకు బానే ఉంటారు. వీళ్ళే వాళ్ళని కేర్ తీసుకుంటారు. మా చెల్లెలు, మా తమ్ముడు ఇట్లా చెప్పుకొని తిరుగుతుంటారనమాట. హ్మ్. మా ఇది అని జెప్పి. హ్మ్. ఎప్పుడైతే వీళ్ళని పెద్దవాళ్ళు ఆహ్, రోల్ మోడల్‌లాగా ఉండాలి అని అంటారో, హ్మ్. వీళ్ళకి వాళ్ళ మీద కోపమొచ్చేస్తుంది. హ్మ్. సో, వీళ్ళిలా ఉండడం అవును. వల్ల నన్ను ఇంకా ఒత్తిడి చేస్తున్నారు. హ్మ్. నన్నే ఫస్ట్ తిడుతున్నారు. ఇద్దరం చేసినా గూడా వీడు చిన్నవాడయ్యి తప్పించుకుంటున్నాడు. ఏదో చిన్న పిల్లయి తను తప్పించుకుంది.
నేనే పొద్దుగూకులు పాయింట్ ఔట్ అవుతున్నాను. ఇలా ఉంటుంది. సో, ఇంకొక కేస్‌లో ఏంటంటే, ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకి. ఇద్దరు ఒకే స్కూల్ అనమాట. హ్మ్. అయితే ఏంటంటే, వాళ్ళు ఒక అమ్మాయి ఎక్కువ ఎకడమికల్‌గా ఉంటుందనమాట. హ్మ్. ఎక్కువ ఎకడమికల్‌గా ఉంటుంది. ఒక అమ్మాయి అంత ఎకడమికల్‌గా లేదు. ఓకే. ఇంట్లో ఎకడమికల్‌గా ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయికి ఎక్కువ నడుస్తుంది బాగా. హ్మ్. తను చెప్పింది, "చూడు ఎంత బా చదువుతదో. సో, నువ్వు చదువు మీద ఫోకస్ పెడుతున్నావు. నేను చదువుతున్నాను అంటే, సరే, సరే చదువుకో. చెల్లెలు చేత చేపిస్తాంలే" హ్మ్. అన్నట్టు ఉందనమాట. ఓకే. తినేంటి చదువుకోవడం కంటే కొంత ఆడుకోవటంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూయించడం వల్ల, "నువ్వు ఆడుకోవటమే కదా! నువ్వెళ్ళి షాప్‌కెళ్ళి ఇది తీసుకొని రా. హ్మ్. లేదా నువ్వు కొంచెం బట్టలు మడతేయి." ఇట్లా పనులు చెప్తున్నారు. సో, ఇంకా ఏం చేస్తుంది? అక్క చదువు అనే పేరుతో తప్పించుకుంటుంది. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అక్క తప్పించుకుంటుంది. అక్కేం పెద్ద ఇదిగా లేదు. హ్మ్. ఇంకా ఎక్కడ ఎలా ఉందా ఆ సిట్యుయేషన్‌లో ఎలా ఉందంటే, ఒక డ్రాయింగ్ మేము గీయించినప్పుడు ఎన్‌జీఓలో, హ్మ్. వాళ్ళ అక్క బొమ్మ అమ్మాయి ఫ్యామిలీ పిక్చర్ డ్రా చేయమంటే, ఆమె బొమ్మ గీయలేదు. ఓకే. వాళ్ళ మదర్, ఫాదర్, ఆ అమ్మాయి అంతే. ఓకే. ఫ్యామిలీ అంటే మేము ముగ్గురమే. హుహు. మా అక్క ఫ్యామిలీ కాదు నాకు. అవును. ఓకే. తన వల్ల నేను చాలా సఫర్ సూపర్ అవుతున్నాను. అవుతుంది. తను బొమ్మ గీయటానికి కూడా ఇష్టపడలేదనమాట. ఓకే. ఓకే. అంత రైవల్రీ వాళ్ళు పెంచుకుంటారు. సేమ్ జెండర్ ఉన్నప్పుడేంటంటే, ఇంకా ఎక్కువుంటుంది. కొంత వీళ్ళకి మెచ్యూరిటీ వచ్చాక అది తగ్గుతుంది. హ్మ్. బట్ స్టిల్ మనం ఇది ఐడెంటిఫై చేసి ఇలా ఉంటారు అని అనుకున్నప్పుడు, వాళ్ళకి ఈక్వల్‌గా కొంత టైమ్ స్పెండ్ చేయడము, ఈక్వల్‌గా వాళ్ళతో మాట్లాడటము. ఒకరోజు ఒకళ్ళు పెద్దమ్మాయితో మాట్లాడారు. లేదా హ్మ్. పెద్ద అబ్బాయితో నెక్స్ట్ డే రెండో వాళ్ళతో హ్మ్. కొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం. వీళ్ళ టైమ్ ఇలా డివైడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే, హ్మ్. వీళ్ళకి కొంత ఇన్‌సెక్యూరిటీ తగ్గుతుంది. ఓకే. రోజు ఒకళ్ళతోనే ఒకళ్ళు సహజంగా ఏం చేస్తారు? కొంతమంది కొంత నేర్చుకుంటారనమాట. ఎలా మాట్లాడితే నాతో పేరెంట్స్ టైమ్ స్పెండ్ చేస్తారు. హ్మ్. కొంత సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుంటారు. అవి చూయించడం వల్ల ఏంటంటే ఎప్పుడు ఒకళ్ళకే దొరుకుతుంది. హ్మ్. అలా దొరికినప్పుడు ఏంటంటే రెండో వాళ్ళు బాగా సఫర్ అవుతుంటారనమాట. ఓకే. సో, పేరెంట్స్ అది అర్థం చేసుకొని ఇద్దరికీ నీడ్ ఉంది అని అర్థం చేసుకొని సేమ్ జెండర్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ హ్మ్. ఇద్దరికీ ఇచ్చినప్పుడు ఏంటంటే కొంత టైమ్ ఇచ్చినప్పుడు హ్మ్. కొంత సెక్యూర్ ఫీల్ అవుతారు. సిబ్లింగ్స్ మధ్య గొడవలనేవి తగ్గుతాయన్నమాట. ఓకే. సో, జనరల్‌గా సిబ్లింగ్స్‌లో ప్రేమ కంటే ఎక్కువ ఇది ఒక వార్ లెక్క రైవల్రీ, టగ్ ఆఫ్ వార్ లెక్క ఇలానే ఉంటుంది. సో, దీనికి మెయిన్ రీజన్ కంపారిజనే అంటారా? అంటే ఇద్దరి మధ్యలో సిబ్లింగ్స్ మధ్యలో ఎక్కువ కోపం గాని, పగ ఉంటారు. పగ పెంచుకుంటుంటారు. సో, ఇది మెయిన్ రీజన్ కంపారిజనే అంటారా? లేదంటే ఇంకేమైనా ఉండొచ్చా? కొంత కంపారిజన్ మెయిన్ రీజన్ ప్లే చేస్తుంది. బట్ అన్నిటికన్నా ముఖ్యమైన రీజన్ ఏంటంటే, ఇద్దరూ ఒకళ్ళ నుండి కేర్ కోరుకోవడం. ఓకే. పేరెంట్స్ కేర్ ఇద్దరికీ కావాలి. హ్మ్. ఈ కావాలి అన్న క్రమంలో ఏంటంటే, వీళ్ళు అటెన్షన్ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. ఎవరితో ఫైట్ చేస్తారు? ఇంకొక సిబ్లింగ్‌తో. ఈ కాన్స్టెంట్ ఫైట్‌లో ఏంటంటే, వార్‌లో హ్మ్. ఎక్కడ వీళ్ళు ఎక్కువ మంచిగా ఉంటే, హ్మ్. పూర్తిగా అటెన్షన్ వాళ్ళకెళ్ళిపోతుందేమో. ఓకే. వీళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు? వీళ్ళేదో మంచి పాజిటివ్‌గా అటెన్షన్ కోసం ట్రై జేస్తారు. హ్మ్. అలా దొరకట్లేదు హ్మ్. అన్నప్పుడు ఏం జేస్తారు? వీళ్ళ మీద నెగెటివ్ జూపిస్తారు. ఓకే. సో, ఇలా ఉంటుంది అని ఫస్ట్ పేరెంట్స్ అర్థం జేసుకొని, వీళ్ళకి ఈక్వల్‌గా టైమ్ ఇవ్వడము, హ్మ్. వాళ్ళు చెప్పేది వినడము, ఓకే. సేమ్ జెండర్ అయినప్పుడు డిఫరెంట్ జెండర్ ఉన్నప్పుడు కొంత అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే. అవి వాళ్ళు యూజ్ చేసుకోగలగాలన్నమాట. వాళ్ళిద్దరిని ఆడుకోమని జెప్పడం, వాళ్ళిద్దరిని కలిపి పని జేయమని జెప్పడం. ఇలా చేసినప్పుడు ఏంటంటే, వాళ్ళిద్దరూ డిఫరెంట్ జెండర్ కాబట్టి కొంత నీడ్ సాటిస్ఫై అవుతుంది. హ్మ్. సేమ్ జెండర్ ఉన్నప్పుడైతే ఇందాక అనుకున్నట్టు ఒకరోజు ఒకళ్ళకి టైమ్ స్పెండ్ జేయడం, హ్మ్. లేదా ఒకరోజు ఇంకొకళ్ళతో టైమ్ స్పెండ్ జేయడం. హ్మ్. ఇట్లా వాళ్ళిద్దరూ కలిసి ఏదైనా పని జేసేలా చేయడం. ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే, వాళ్ళు కొంత ఈ జెలసీ ఫీలింగ్ నుండి కొంత బయటపడగలుగుతారనమాట. బట్ స్టిల్ ఉంటుంది అనేది ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకొని, పేరెంటింగ్ స్ట్రాటజీస్‌లో మొదటి నుండి ఇద్దరూ అవైలబుల్‌గా ఉన్నప్పుడు పిల్లలకి, హ్మ్. కొంత వీళ్ళు ఎక్కువ సెక్యూరిటీతో పెరగగలుగుతారు. ఓకే. సో, మనం ఇప్పుడు అపోజిట్ జెండర్ సిబ్లింగ్ గురించి మాట్లాడుకున్నాం. సో, దీంట్లోనే ట్విన్స్‌లో అపోజిట్ జెండర్ ఉంటాయి గదా! సో, వీళ్ళేంటంటే జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటుంది ఎక్కువ పేరెంట్స్ నుంచి. హ్మ్. సో, అంటే వాళ్ళకొచ్చే డిఫికల్టీస్ ఏంటి? అపోజిట్ జెండర్ ట్విన్స్‌లో. సో, ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళని? అంటే ఎందుకు డిస్క్రిమినేషన్ చేస్తుంటారు ముఖ్యంగా? సో, వీళ్ళ సిబ్లింగ్స్‌లో అయితే ఇయర్ గ్యాప్ ఉంటే అది నార్మల్‌గానే ఉంటుంది. బట్ ట్విన్స్‌లో అయితే ఎందుకు ఇంత జెండర్ డిస్క్రిమినేషన్ అంటే సేమ్ ఏజ్ ఉండడం వలన? లేదంటే ఏ పరంగా అనుకోవచ్చు? సహజంగా ట్విన్స్‌లో ఏమవుతుందంటే, వీళ్ళిద్దరూ ఒకే క్లాస్ అవుతారు. హ్మ్. ట్విన్స్ ఎప్పుడు గూడా ఎగ్జాక్ట్‌లీ. ఒకే క్లాస్ అవుతారు. ఒకేసారి హ్మ్. పుట్టారు కాబట్టి, ఇన్ జనరల్ కొన్ని కేసెస్‌లో ఒక 1 ఇయర్ వెనక్కి అలా పడుతుంటారు తప్ప, ఇన్ జనరల్ వీళ్ళిద్దరూ సేమ్ క్లాస్ అవుతారు. సేమ్ క్లాస్ అయినప్పుడు ఏంటి, వీళ్ళు ఇంట్లోనూ ఇద్దరు ఒక ఒక
వీళ్ళిద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. స్కూల్‌కెళ్ళాక కూడా వీళ్ళు ఒకళ్ళేం చేస్తున్నారు రెండో వాళ్ళకి తెలుస్తది. హ్మ్. ఇద్దరికీ ఇన్ఫర్మేషన్ ఉంటదనమాట. ఓకే. సో, వీళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటది. హ్మ్. ఈ ట్విన్స్‌లో ఏంటంటే సేమ్ జెండర్ ట్విన్స్ ఉన్నప్పుడు అది ఒకలా ఉంటుంది. డిఫరెంట్ జెండర్ ట్విన్స్ ఉన్నప్పుడు ఇంకొకలా ఉంటుందనమాట. సేమ్ జెండర్ ట్విన్స్ ఉన్నప్పుడు ఏంటంటే హ్మ్. ఇందాక అనుకున్నట్టు ఎక్కువ వీళ్ళకి స్కోప్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళని అబ్జర్వ్ చేయటానికి ఎక్కువ నెగెటివ్ పాయింట్స్ వెతుక్కుంటూ ఉంటారు. ఎక్కువ చెప్తారు. హ్మ్. ఇలా చేశారు, అలా చేశారు. ఈరోజు క్లాస్‌లో క్వెషన్ అడిగితే ఇలా చెప్పాడు తమ్ముడు. హ్మ్. వాడు నిన్న చదవలేదు చూడు. హ్మ్. అందుకే ఇట్లా చేశాడు. నువ్వు మమ్మీ చెప్తే వినకుండా ఇలా చేశారు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇప్పుడు డిఫరెంట్ జెండర్ ఉన్నప్పుడు ఎలా అవుతుంది? డిస్క్రిమినేషన్ వస్తుందన్నమాట. జెండర్ వైస్ డిస్క్రిమినేషన్ వస్తుంది. అమ్మాయే కదా! నువ్వు ఇలా పని చేయాలి. లేదా అబ్బాయితో ఎందుకు నువ్వు పోటీ పడుతున్నావు? హ్మ్. తన దగ్గర కొంచెం ఒక మాట అంటే నువ్వు తగ్గి ఉండలేవా? హ్మ్. ఇలా మాట్లాడుతుంటారనమాట. ఇలా మాట్లాడినప్పుడు ఏంటంటే వీళ్ళు సేమ్ ఏజ్ కదా! ఫస్ట్ వాళ్ళకసలు అర్థం కాదు. ఎందుకు ఇట్లా డిఫరెన్షియేట్ చేస్తున్నారు? చిన్న వయసులో ఏంటంటే ఈ జెండర్ వల్ల అనే విషయమే అర్థం కాదు వీళ్ళకి. హ్మ్. మేమిద్దరం ఒకే క్లాస్ చదువుతున్నాం. ట్విన్స్‌మి. ఎందుకు డిఫరెంట్‌గా చూస్తున్నారు? ఓకే. కోపమొస్తుంది. ఫస్ట్ కోపమొస్తుంది వీళ్ళకి. హ్మ్. ఎందుకు మమ్మల్ని డిఫరెంట్‌గా చూస్తున్నారు? ఇద్దరం సేమ్ గదా! అని అనుకుంటారు. సో, మెల్లమెల్లగా కొంత ఏజ్ పెరిగే కొద్దీ అర్థమవుతున్నప్పుడు ఏంటంటే, ఇంత డిస్క్రిమినేషన్ చేస్తారా పేరెంట్స్ అయ్యుండి కూడా మమ్మల్ని? ఓకే. అన్న ఫీల్ ఉంటుందన్నమాట వీళ్ళకి. ఓకే. ఎలా నన్ను చూస్తున్నారు? పేరెంట్సే ఇలా చూస్తున్నారు. అన్నని ఒకలా చూస్తారు. లేదా తమ్ముడిని ఒకలా చూస్తున్నారు. మేమిద్దరం ఒకే టైంకి పుట్టాం గదా! ఒకే రోజు హ్మ్. పుట్టాము. ఒకే రోజు. బట్ స్టిల్ ఏంటి ఈ డిస్క్రిమినేషన్ ఏంటి మాకు? తనకేమి చెప్పరు. ఇంట్లో ఏ పని చెప్పరు. బయటికి ఎప్పుడైనా ఏదన్నా పనున్నప్పుడే చెప్తున్నారు అబ్బాయికి. హ్మ్. నాకేమో ఇంట్లో పని ఎప్పుడూ ఉంటది. ఎందుకిలా జేస్తారు? అన్న ఇది ఉంటుందనమాట. ఇద్దరు డిఫరెంట్ జెండర్ ఉన్నప్పుడు వీలైనంత వరకు పేరెంట్స్ ఏం జేయాలంటే, ఇద్దరిని కలిపి బయటికి పంపించాలి. మీరు అమ్మాయిని బయటికి పంపించడానికి సెక్యూర్‌గా ఫీల్ అవ్వట్లేదు. హ్మ్. అప్పుడేంటి అన్నయ్యతో పాటు పంపించినప్పుడేంటంటే, హ్మ్. తను గూడా బయటికి వెళ్తుంది గదా! ఇద్దరి చేత పనులు చేయించి, ఇద్దరి చేత ఇంట్లో పనులు చేయించి, ఇద్దరి చేత బయట పనులు కూడా చేయించినప్పుడేంటంటే, ఇద్దరూ కొంత సెక్యూర్ ఫీల్ అవుతారు. అలా కాకుండా జెండర్ బేస్డ్‌గా మీరు ఇంట్లో పనులు ఒకళ్ళతో, బయట పనులు ఇంకొకళ్ళతో ఇలా చేయించినప్పుడేంటంటే, కావాలని వీళ్ళకి కూడా ఉంటుంది గదా! బయటికెళ్దాము అని. హ్మ్. సో, ఆ నీడ్ సాటిస్ఫై అవ్వకపోవడం వల్లేంటంటే, వీళ్ళు బాగా కోపం పెంచుకుంటారు. హ్మ్. ఇంత చూస్తున్నారు చూడు పేరెంట్స్ అయ్యుండి, వీళ్ళే నన్నిలా చూస్తుంటే, ఇంక బయట నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేయలేను గదా! సో, బయట సొసైటీ గూడా ఇలానే జూస్తుంది. సో, ఫీమేల్ అంటే ఏదో ఇంట్లోనేనేమో, బయటకి ఎలో చేయరేమో అన్నాంటి ఇన్ఫీరియారిటీ ఫీలింగొస్తుంది. ఈ బ్రదర్ కూడా ఎలా ఉంటుందంటే, హ్మ్. చూడు చెల్లెలికి ఇట్లా పనులు జెప్తారు. నాకేం అక్కర్లేదు ఓకే. అని జెప్పి వీళ్ళేంటి ఒక డామినేటింగ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటారనమాట. హ్మ్. ఆ చెల్లెని అనొచ్చు ఒక మాట అన్నా పేరెంట్స్ కంట్రోల్ చేస్తున్నారు. అబ్బాయితో నీకెందుకు అన్నప్పుడు, ఈ అబ్బాయికి ఏం కమ్యూనికేట్ అవుతుంది? అబ్బాయిలు అనొచ్చు పర్లేదు అన్నది కమ్యూనికేట్ అవుతుంది. అలా ఏంటంటే వీళ్ళకి జెండర్ వైస్ ఇన్ఫీరియారిటీ రావడము, నేనేదో తక్కువ హ్మ్. అంటే ఒక జెండర్ ఏమో తక్కువ, ఒక జెండర్ ఎక్కువ అన్న ఫీలింగ్స్ రావడము. వీళ్ళని వీళ్ళు మాట్లాడుకోలేరనమాట. ఎవరైనా అపోజిట్ జెండర్ వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నప్పుడు హ్మ్. వెంటనే వెళ్లి చెప్పుకోలేకపోతారు. ఇట్లా అంటారు మనం పనుండాలేమో అనేది వీళ్ళకి చిన్నప్పుడే ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. సేమ్ జెండర్ ఉండటం వల్ల. ఓకే. సో, మనం ఎలాగో ట్విన్స్ గురించి మాట్లాడుతున్నాం హ్మ్. కాబట్టి, సో, ఐడెంటికల్ ట్విన్స్. ఈవెన్ నేను గూడా ఐడెంటికల్ ట్విన్నే. హ్మ్. సో, వీళ్ళకి బాయ్స్ గాని, గర్ల్స్ గాని, హ్మ్. సో, నార్మల్‌గా ఎక్కడికెళ్ళినా పేరెంట్స్ కూడా, ఈవెన్ రిలేటివ్స్ గాని, కజిన్స్ గాని ఎవరైనా ఇద్దరు సేమ్ ఉన్నారు. సేమ్ అంటే సేమ్ చేస్తున్నారనేది చెప్తుంటారు రిపీటెడ్‌గా. సో, వీళ్ళల్లో ఐడెంటిటీ ఎక్కువ పడిపోదు. అంటే నేను డిఫరెంట్ ఉండాలి. నేను అన్నలా ఉండొద్దు. లేదా నేను అక్కలా ఉండదు. వీళ్ళలో కొంచెం ఆ స్ట్రెస్ గాని, ప్రెషర్ గాని ఎక్కువుంటది. నేను కొంచెం డిఫరెంట్ ఉండాలి. నేను అన్నలా ఉండొద్దు. అందరూ సేమ్ అంటున్నారు. ఇద్దరు సేమ్ ఉన్నారు అని చెప్పేసి. సో, అటువంటి స్ట్రెస్‌లో అండ్ ఆ ప్రెషర్ ఉన్నప్పుడు సో, ఎలాంటి సపోర్ట్ ఇస్తే బెటర్ అంటారు వాళ్ళకి? అంటే పేరెంట్స్ నుంచి గాని, లేదంటే టీచర్స్ నుంచి గాని, లేదంటే ఫ్రెండ్స్ నుంచి గాని? ఎస్పెషల్లీ ఐడెంటికల్ యెస్. ట్విన్స్ ఐడెంటికల్ ట్విన్స్. ఉన్నప్పుడు వీళ్ళు చూడటానికి గూడా సేమ్‌గా ఉంటారు గాబట్టి ఏంటంటే, వీళ్ళకి ఐడెంటిటీ కోసం ఎక్కువ స్ట్రగుల్ అవుతారనమాట. హ్మ్. అప్పుడు వీలైనంత వరకు ఏం జేయాలి? ఎంత సిమిలర్‌గా ఉన్నా కూడా బిహేవియర్ ఇద్దరికీ డిఫరెంట్ ఉంటుంది. హ్మ్. ఆ విషయం ఫస్ట్ మనం అర్థం జేసుకోవాలి. హ్మ్. ఒకళ్ళు ఒక దానిలో ఎక్కువ షైన్ అయితే ఇంకొకళ్ళకి ఇంకొక దానిలో ఉంటది. హ్మ్. ఒకళ్ళు బాగా అకాడమిక్స్‌లో ఉంటారు. హ్మ్. ఇంకొకళ్ళు బాగా ఆడుకుంటుంటారు. హ్మ్. ఇద్దరు ఐడెంటికల్ ట్విన్సే అయ్యుండొచ్చు. హ్మ్. ఒకళ్ళు దానిలో ఉన్నారు. ఒకళ్ళు దీనిలో ఉన్నారన్నప్పుడు, హ్మ్. ఆ యూనిక్ క్వాలిటీ ఏదైతే ఉందో, దాన్ని మనం హైలైట్ చేసి, హ్మ్. వాళ్ళని కొంత అప్రిషియేషన్ ఇచ్చినప్పుడేంటంటే, వీళ్ళ ఐడెంటిటీ క్రైసిస్ అనేది సాటిస్ఫై అవుతుందనమాట. ఓకే. ఓకే.
నేను కూడా ఏమి సేమ్‌గా ఉన్నంత మాత్రాన నేనేమి ఇదైపోలేదు. నాకు వేరే ఏదో ఒక విధంగా ఐడెంటిటీ దొరికింది అన్నప్పుడేంటంటే, వీళ్ళు కొంత సెక్యూర్ ఫీల్ అవుతారు. కొంత ఇన్ఫీరియారిటీ అనేది తగ్గుతుందనమాట. సో, ఫస్ట్ పేరెంట్స్ ఏం జేయాలంటే, ఐడెంటిఫై చేయాలి. వీళ్ళు టైం కేటాయించి వాళ్ళిద్దరిని చూస్తూ గమనించినప్పుడేంటంటే, ఏదో ఒకటుంటుంది. ఒకళ్ళు బ్యాగ్ నీట్‌గా సర్దుకుంటారు. హ్మ్. బెడ్ మడతేసినప్పుడు హ్మ్. ఒకళ్ళు కొంత షాబీగా పెడితే, ఇంకొకళ్ళు కొంచెం ఆర్గనైజ్డ్‌గా ఓకే. బుక్స్ గానీ, హ్మ్. వాటర్ బాటిల్ గానీ పెట్టుకునేటప్పుడు కొంత ఆర్గనైజ్డ్ ఉంటుంది. ఓకే. అది హైలైట్ చేయడం. హ్మ్. ముందు పేరెంట్స్ ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఓకే. వీళ్ళేం చేస్తున్నారు? హ్మ్. ఎక్కడ వీళ్ళని కొంత ఐడెంటిటీ ఇవ్వడానికి మనకు ఛాన్స్ ఉంది అని చూసుకున్నప్పుడేంటంటే, హ్మ్. ఈ ఐడెంటికల్ ట్విన్స్ ఎస్పెషల్లీ ఉన్నప్పుడు హ్మ్. వీళ్ళకి ఆ స్ట్రగుల్ నుంచి మనం కొంచెం బయటికి తీసుకొచ్చే ఛాన్సెస్ మనకు పెరుగుతాయన్నమాట. హ్మ్. ఓకే. సో, ఫైనల్‌గా పేరెంట్స్‌కిచ్చే స్మాల్ సజెషన్ మీరంటే సిబ్లింగ్స్ మధ్య ఆహ్, రైవల్రీ కాకుండా లేదంటే వాళ్ళ ఫీల్డ్స్‌లో, వాళ్ళ అకాడమిక్స్‌లో మంచిగా బెటర్‌మెంట్, ఇంప్రూవ్‌మెంట్ రావాలి అంటే ఎలాంటి పేరెంటింగ్ ఉంటే బెటర్ అంటారు? అండ్ అంటే వాళ్ళ మధ్యలో ఎక్కువ ప్రేమ కాకుండా అంటే కోపం కాకుండా, రైవల్రీ కాకుండా ప్రేమతో ఎంపతితో వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకొని ఒకరినొకరు సాల్వ్ చేసుకునే విధంగా ఉండాలంటే ఎలాంటి పేరెంటింగ్ ఉంటే బెటర్ అంటారు మీ ఒపీనియన్‌లో? పేరెంటింగ్ ఎప్పుడూ కూడా ఏంటంటే, కంటిన్యూయస్ ప్రాసెస్ అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఏ పేరెంట్ అయినా గూడా. హ్మ్. ఎందుకంటే ఒక, ఒక కిడ్‌ని మనం ఈవెన్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నప్పుడు హ్మ్. గూడా, హ్మ్. ఒక కిడ్‌తో మనం ఫేస్ చేసే సమస్యలు ఒకలా ఉంటాయి. హ్మ్. రెండో కిడ్ పుట్టాక రెండో కిడ్‌తో వచ్చే సమస్యలు ఇంకొకలా ఉంటాయి. హ్మ్. సో, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు మనం నేర్చుకుంటూ ఉండాలి. హ్మ్. వీళ్ళని ఎప్పటికప్పుడు మనం అప్‌డేట్ అవుతూ ఉండాలి. ఓకే. ఎప్పటికప్పుడు వీళ్ళు ఎక్స్‌పోజ్ అయ్యే హ్మ్. విషయాలు డిఫరెంట్ ఉంటాయి కాబట్టి అది అర్థం చేసుకోవాలనమాట. హ్మ్. సో, ఫస్ట్ మనం కాన్స్టెంట్‌గా మనల్ని మనం ఎప్పుడైతే అప్‌డేట్ చేసుకుంటూ ఉంటామో, డీల్ చేయడం మనకి ఈజీ అవుతుంది. ఇన్ కంక్లూజన్ ఏంటంటే, కంపారిజన్ ఏ విధంగానూ అసలు కరెక్ట్ కాదు. ఓకే. వీలైనంత వరకు కాదు. అసలెప్పుడూ కూడా పిల్లల్ని కంపేర్ చేయొద్దు. కంపేర్ చేసినప్పుడు ఏంటంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపం పెరుగుతుంది. హ్మ్. ఓకే. ఎవరికి వాళ్ళకి యూనిక్ క్వాలిటీస్ ఉంటాయి. అవి ఐడెంటిఫై చేసి వాటిని హైలైట్ చేయడం ద్వారా ఏంటంటే, హ్మ్. పిల్లల్లో సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు పాజిటివ్‌గా పెరుగుతారనమాట. ఓకే. కంపేర్ చేసినప్పుడు ఎక్కడ వీళ్ళు తప్పు దొరుకుతారా అన్న ఆలోచన పెరుగుతుంది. అండ్ వీళ్ళ మీద కోపం పెంచుకుంటారు. లాంగ్ రన్‌లో ఏంటంటే మీరు లేకపోయినా ఏ పేరెంట్‌కైనా ఎలా ఉంటుంది? మనం లేని రోజు కూడా వీళ్ళిద్దరూ హెల్ప్ చేసుకోవాలి హ్మ్. పిల్లలిద్దరూ ఓకే. అని అనుకుంటారు కదా! హ్మ్. సో, దానికి ఫస్ట్ మీరు చేయాల్సింది పిల్లల్ని పోల్చకుండా ఉండడం. ఓకే. కొంతమంది ఏం చేస్తారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళేమనరు. పక్కన వాళ్ళతో పోల్చి వీళ్ళని ఎక్కువ చేస్తూ ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. సో, ఎప్పుడు వీలైనంత వరకు ఏంటంటే, పోల్చకుండా ఇష్యూ స్పెసిఫిక్‌గా మాట్లాడినప్పుడు ఏంటంటే, కొంచెం బెటర్ ఔట్‌పుట్ అనేది వస్తుందనమాట. థాంక్ యూ సో మచ్ చందన గారు. మీరు అంటే కంపారిజన్ అనేది కరెక్ట్ కాదని మీ ఒపీనియన్‌లో చక్కగా వివరించారు. చాలా క్లియర్‌గా అండ్ కంపారిజన్ చేసినప్పుడు కిడ్స్‌లో ఎటువంటి నెగెటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి అండ్ వాళ్ళ కెరియర్స్‌లో గాని, టీనేజ్‌లో గాని. సో, వాళ్ళ మధ్యలో అంటే ఐ మీన్ పగ గాకుండా, యాంగర్ గాకుండా ఎలా ప్రేమగా ఉండాలని జెప్పేసి చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ పేరెంటింగ్ ఎటువంటి విధంగా ఉంటే బెటర్ అంటారని చెప్పి చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్ ఫర్ థాట్. నెక్స్ట్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.